అమ్మాయి ఇక్కడ రా మీరు చిన్నమ్మ ఒక పని చేయి, నేను అడుగుతాను నువ్వు చెప్పు. తీసుకో. ఏ ఊరు చిన్నమ్మ? మా కుమారుగూడెం సార్. ఏడా? కుమారుగూడెం. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? ఎంత దూరం ఉంచాడు ఇక్కడికి? 2 కిలోమీటర్. 2 కిలోమీటర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీకు లోన్ ఉన్నదా? 54,000 ఉంది సార్, కాలేదు. 54,000 లోన్ ఉన్నది, మీకు కాలేదు. పక్కన పక్క. ఇప్పుడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చిన్నమ్మ అబద్ధం చెప్తుందా? ముఖ్యమంత్రి చెప్తారే బ్యాంకులు రాలేదు. అట్లా కాదు, ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చిన్నమ్మ అబద్ధం చెప్తున్నా? మరి మాకు రాలేదు. మరి కేసు ఎవరి మీద పెడదాం? ముఖ్యమంత్రి మీద పెడదామా, చిన్నమ్మ మీద పెడదామా? కాదు, మోసం చేసిన మీద కేసు పెట్టాలనా లేదా? పెట్టాలి. మరి గ్యాస్ గురించి కూడా 500 అన్నారు. మరి 500 900 తీసుకుంటుండ్రు, 400 బ్యాంకులో పడతలేవు. పడుతున్నాయా? పడతలేవా? పడతలేవు సార్. లేవా? పడతలేవు. అది కూడా గ్యాస్ ముచ్చట్నే అయిపోయిందా? అది గ్యాస్ లోన్. 4 ఎకరాల భూమి ఉంది సార్. 4 ఎకరాలు ఉన్నది. పల్లె సార్, పల్లె మేడం. రైతు బంధు వాళ్ళే, రుణమాఫీ కాలే. ఫ్రీ బస్ ఉన్నదా? ఫ్రీ బస్ ఒక్కటి చేసి సార్ అందరికి. బాగా తిరుగుతున్నావా మరి ఫ్రీ బస్సులో? నేను పోతలేను, శాతం అయితే లేదా? నా కొడుకులు అది ఒక్కటైతే నడుస్తుందా? ఒక్కటి నడుస్తున్నా. నాకు రాలే మేడం. తులం బంగారం వచ్చిందా మరి? తులం బంగారం లేదు. 2,000 వేయలేవు. మా ఆయనకు 2,000 పింఛన్ ఇస్తారు. మీ ఆయనకు 2,000 పింఛన్ ఎవరు ఇచ్చారు? మా కేసీఆర్. ఈయన ఇయ్యలే కదా? మరి మరి నేను 4,000 ఇస్తాను కదా, అదే కదా? ఎక్కడ పోయిందో ఆయన దెక్కపోయాడు, ఆయన ఉన్నాడు. మరి సంవత్సరమా అడగవా? పుల్లగిరి అటు పెట్టాలి సార్. ఏం చేయాలి? పుల్లగిరి అటు పెట్టాలి. ఏం పెట్టాలి? పుల్లగిరి అటు పెట్టాలి. ఇట్లా మాట్లాడితే కేసులు అవుతాయి. పుల్లగిరి అంటూ పెట్టి బాగా వైలెంట్ ఉన్నారు మీ కాడ. ఇట్లా ఏం మంచి చేస్తాడు సార్. ఆడపిల్లలకు ఫ్రీ బస్సులు అన్ని ఇజ్జత్ లేకుండా చేసి మోపిల్లలు లేదు. మేము ఆడపిల్లలు వేడున్నాం. మోపిల్లలు లేదు, మేము ఆడపిల్లలు వేడున్నాము. వాళ్ళు ఉంటేనే మేము కదా. నువ్వు లాజికల్ గా అడిగితే నేనేం చెప్తాను? లాజిక్ తో పద్ధతి కాదు సార్. పద్ధతి కాదా? కాదు కాదు. సరే నేను చెప్తా. మరి ఎక్కడ ఎదురుగా పడితే చెప్తా, కానీ తప్పించుగా తిరుగుతుండే ఏం చేయాలి? తిరిగితే గెలిపిస్తాం ఈ సార్. రైట్. థ్యాంక్ యూ చిన్నమ్మ. షాద్నగర్ మాజీ శాసనసభ్యులు అంజన్న గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. బాగా మాట్లాడినావమ్మా. ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసినందుకు ఆ హామీలు అమలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రైతు ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మాజీ మంత్రులు సబితాన్ రెడ్డికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా మహమ్మద్ అలీ గారికి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారికి, అదే మాజీ ఎమ్మెల్యేలు మహేష్ గారికి, ఆనంద్ గారికి, ముఖ్య పట్నారాయణ రెడ్డి గారికి, స్థానికులు కార్తిక్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి, పెద్దలు నరేంద్ర గౌడ్ గారికి, అదేవిధంగా మన క్యాంప్ ఫౌండేషన్కు పైన పెద్దలందరికీ, పెద్దలకు, ప్రస్తుత ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు, రైతులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు పేపర్లో చూసిన అద్దెకర భూమి ఉన్నది. ఈ సార్ అనుకోమంటే ఆ సార్ అనుకోమంటాడు, ఆ సార్ అనుకోమంటే ఈ సార్ అనుకోతాడు. మమ్మల్ని ఎంతగానో దింపుతారు. రోడ్డు లేదు మా ఊరికి. ఏం పేరు నీ పేరు? నా పేరు దక్కన్ రత్నమ్మ. రత్నమ్మ. ఇప్పుడు తెచ్చుకున్నా 5,000 తెచ్చుకుంటే మాపిగాంగా ఉన్నమాట చెప్తా. 5,000 మాపి అయినాయి. మళ్ళా తెచ్చుకున్న లోన్. అబద్ధం ఎందుకు, నిజం చెప్తా. తెచ్చుకున్నావు. ఏం చేసి కాదు? మా ఊరికి బస్సు లేదు. మేము ముసలాళ్ళము అన్న కింద గేరొచ్చి పడి వస్తాము. మా ఊరికి బస్సు అన్నది వస్తుంది. అట్లా కాదు. నరసింహ మా వదిన తెస్తే బస్సు లేకుండే. బస్సులు అయినాయి, అన్ని అయినాయి. ఒక నిమిషం ఇక్కడ నాకు పింఛన్ చేయాలి. ఆగా ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు నువ్వు ముసల్దాను అని అన్నోడు ఎవడు అసలు అంటున్నారు.
ఎవడన్నాడు అసలు నేను అట్లా ముసల్దాను అని? అంటే మన ఓపు అసలే కాదు నువ్వు ఓపుకున్నానికి వరగాలంతా పట్నం అంట. మా అమ్మ చెప్పిన బుద్ధి ఇది నాకు. ఏం చెప్పింది మీ అమ్మ? ఓపుకున్నానికి వరగాలంతా పట్నం అంట. ఓర్పు ఓర్పు ఉన్నోనికి కానీ వాడు మార్పు అని వచ్చాయి కదా మరి. మా ఊరికి బస్సు రావాలి, లేకుంటే ఓటేసారు. ఎవరికేయో అట్లా కాదు, ఎవరికేయో ఓటు మరి మార్పు అని వచ్చాయి కదా వాడు. కేసీఆర్ సార్ కేసీఆర్ తర్వాత రైట్. జై తెలంగాణ. కూసో 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 కూసో. అన్నదమ్ముల పంచాయతీలు ఏం చెప్తాం రా? కూసో, నువ్వు కూర్చో రత్నమ్మ కూర్చో. కాగా నీకు నీకు తప్పకుండా మంచి నీళ్ళు ఇయ్యు, నువ్వు తాగు, కూర్చో, మంచి కూర్చో, అడు కూర్చో, నువ్వు మాట్లాడు. అంజనా ఈరోజు పేపర్లో నేను ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూసిన, ఢిల్లీకి పోయి ఇచ్చిన హామీలని అమలు చేస్తున్నా చెప్తాడు. ఇక్కడికి వచ్చి ఇన్కమ్ లేదు ప్రభుత్వం